హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఆ ప్రాసెస్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మన సిపిఎస్ ప్రాన్ అకౌంట్ నుంచి పార్షియల్ విత్డ్రా గురించి సందేహాల గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియోలో కొన్ని సందేహాలకు సంబంధించిన వివరణ అయితే ఉంటుందండి, సలహాలు సంబంధించి. సో వాటిని అయితే మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీకైతే ఇది తప్పకుండా యూస్ అయ్యే ఇన్ఫర్మేషను. మొదటిగా బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చా అంటే, బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ అయితే ఉద్యోగుల బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 ఫామ్ నింపి DDO చేత సంతకం చేయించి దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్ జత చేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి. సో ఆన్లైన్లో అయితే లేదండి, STO గారి చేత మాత్రమే అవుతుంది అప్డేట్. ఇక సిపిఎస్ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 25% పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చా అంటే, సిపిఎస్ ఉద్యోగి 25% విత్డ్రా అనేది సెల్ఫ్ డిక్లరేషన్ చేసే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ట్రెజరీ అధికారులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ అవకాశం ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే తీసుకురాలేదు. ఇక ప్రస్తుతం ఉన్న 25% విత్డ్రాకి ఏ సందర్భంలో చేయగలరు అన్నట్లయితే, ప్రస్తుతం ఉన్న సిపిఎస్ 25% విత్డ్రా చేయాలంటే సపోర్టెడ్ డాక్యుమెంట్ అనగా ఏదైనా మ్యారేజ్, మీ పిల్లల మ్యారేజ్ కానీ, హోమ్ లోన్ కానీ పర్పస్, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, లేదా మెడికల్ పర్పస్ కానీ, ఏదో ఒక సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంటే 25% పాక్షికంగా పార్షియల్లీ విత్డ్రా అయితే చేసుకునే అవకాశం ఉంది. ఇంకా 4వ క్వశ్చన్ ఏంటంటే, 25% విత్డ్రా టైంలో మన ప్రాన్ అకౌంట్లో మొత్తం సొమ్మును 25%ని చెల్లిస్తారా అంటే, 25% పాక్షిక ఉపసంహరణకు కేవలం ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఉదాహరణకు ఒక సిపిఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో కాంట్రిబ్యూషన్ అమౌంట్ అనేది 7 లక్షలు, గెయిన్డ్ ఇంట్రెస్ట్ అనేది సిపిఎస్ అమౌంట్ 3 లక్షలు, మొత్తం కలిసి 10 లక్షలు ఉంటే దానిలో కాంట్రిబ్యూషన్ అమౌంట్ 7 లక్షలలో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ 3.5 లక్షలకు మినహాయించగా మిగతా 3.5 లక్షలలో మాత్రమే 25% పాక్షికంగా విత్డ్రాకి లెక్కిస్తారు. అనగా 87,500 రూపాయలు మాత్రమే ఇప్పటివరకు ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ ద్వారా వచ్చిన వడ్డీని పాక్షికంగా విత్డ్రా చేసుకోవడానికి లెక్కించడం లేదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం అయితే విత్డ్రా చేసుకోలేము 25%లో. అంటే ఆ కటింగ్స్ పోను ఏదైతే సగం అమౌంట్ ఉందో సగం అమౌంట్లో అయితే 25% రావడం జరుగుతుంది. సో ఒక పార్షియల్ విత్డ్రాకి తప్పకుండా నింపవలసిన ఫామ్స్ ఏవి అంటే, విత్డ్రా చేసుకునే సమయంలో 25% విత్డ్రా కోసం 601 PW ఫామ్ అయితే మీరు నింపి ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సిపిఎస్ ఉద్యోగికి 25% విత్డ్రా చేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్య ఉంటుందా అంటే, ఎటువంటి సమస్య అయితే ఉండదు. రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగి తన అకౌంట్లో ఉన్న మిగిలిన 40% అమౌంట్ టోటల్ నుంచి 25% అయితే విత్డ్రా చేసుకోవచ్చారంటే, రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు ఎటువంటి పార్షియల్ విత్డ్రా సదుపాయం అయితే లేదు. సో వారికి అయితే ఈ అవకాశం లేదు. 25% పార్షియల్ విత్డ్రా ద్వారా వచ్చిన అమౌంట్ని ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్లో చూపించగలరు అంటే, ఇన్కమ్ ట్యాక్స్కి చూపించవలసిన అవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక రిటర్న్స్లో చూపించిన సేవింగ్స్ అమౌంటే కాబట్టి ఇది దానికి సపరేట్గా ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ అవసరం లేదు. ఒకసారి పార్షియల్ విత్డ్రా చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత చేయాలి మళ్ళీ పార్షియల్ విత్డ్రా అంటే, సో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయితే ఈ అవకాశం ఉంటుంది. ఇదండి ఇప్పటివరకు నా సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ అకౌంట్ నుంచి ఉన్న సందేహాల గురించి మనమైతే ఈ వీడియోలో సందేహాలు మరియు వివరణలు అయితే చర్చించుకున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.